హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన పల్లెటూరులో వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ, అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఎలా ఒకరికొకరు హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేస్తూ వంట చేసుకుంటారనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. పల్లెటూరి జీవితం ఇలానే ఉంటుంది, వాళ్ళు ఇలానే వంట చేస్తారు అని చెప్పి మనం ఒక వీడియో చూడబోతున్నాం. అందులో శనగల పొడి మనం చూడబోతున్నాం. అంటే పుట్నాల పప్పు అంటాం కదా, దానితో మనం ఇడ్లీలోకి కానీ లేదా దోశలోకి కానీ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఆ పౌడర్ మనం విలేజ్లో మన ఊర్లో ఎలా తయారు చేస్తారనేది మనం చూడబోతున్నాం. తర్వాత అరటికాయ మామిడికాయ కూర కూడా చూడబోతున్నాం. అవి రెండు కూడా వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఒకరికొకరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎలా వంట చేస్తారనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా మనకంతా మన సిటీలో ఉన్నట్లయితే అంత క్లీన్గా ఉండవు. ఓకే, ఎంజాయ్ చేయండి. మన పల్లెటూరు జీవితం ఇలా ఉంటుంది అని చెప్పి మీకు తెలియడానికోసమే నేను ఎక్కడ కూడా ఈ వీడియో ఎడిట్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ అలానే పిన్ని పంపిన వీడియో పిన్ని వాయిస్తోనే, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటారు అని అన్ని వాయిస్లో అలానే ఉంచేశాను. ఎందుకంటే మీకు వినడానికి కూడా ఇలా ఉంటే బాగుంటుంది. ఎప్పుడూ రొటీన్గా నా వాయిస్ విని విని మీకు బోర్ కొట్టిపోయి ఉంటుంది కదా, అందువల్ల వాళ్ళ మాటల్లోనే వాళ్ళ వాయిస్ ఇందాం. ఈ వీడియో చూసే ముందు ఇది మన పిన్ని తీసిన వీడియో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే పిన్నికి అంత కెమెరా ఎలా తీయాలి అనేది కొంచెం కొత్త కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎనీహో థ్యాంక్స్ టు పిన్ని నా కోసం ఈ వీడియోస్ చేసి పంపినందుకు. కాయలు మన మినం తోటలో ఉంటాయి, దొండకాయలు దొండకాయలు ఇవి తెచ్చి 4 కోసేసి మజ్జిగ పోసి కొంచెం ఊరేసి 2 రోజులు. అక్క ఈ దొండకాయలు కూరకు పనికిరావు కదా, అంటే పొట్టుగుంటాయి ఈ కాయలు, ఇవి చేదుగుంటాయి, ఇవి పొట్టుగుంటాయి అన్నమాట. ఊరపెట్టి 2 రోజులు కొంచెం ఉప్పు వేసి ఎండ పోసేసుకుంటే బీపీ షుగరు కడుపులో అల్సరు అవునులే, అవన్నీ కూడా 4 రకాల వ్యాధులు పనికి వస్తాయి అన్నమాట. మజ్జిగలో నంచుకోవడానికి బాగుంటాయి. తర్వాత పప్పులో నంచుకోవచ్చు. అవును, అంటే ఏదైనా స్నాక్స్ లాగా నంచుకోవచ్చు. మన వడి అలాగే వేయించుకోవాలి. 4 రకాల జబ్బులు పనికి వస్తాయి. అట ఎండబెట్టేసేసి బాగా ఎండాలి. ఎండిన తర్వాత మనకు ఎప్పుడైనా సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చు. కవర్లో పోసి పెట్టేసుకుంటే సంవత్సరం రోజులు ఉంటాయి. ఇది దొండకాయ. ఈ దొండకాయలు ఇవి కూడా దొండకాయలు, కానీ చూసేందుకు చూడండి, ఈ దొండకాయలు కొంచెం పొట్టిగా ఉన్నాయి. మన మామూలు దొండకాయలు మనం కూర వండుకునే దొండకాయలు అయితే కాస్త పొడుగ్గా బుడంకాయలు అంటారన్నమాట. బుడంకాయలు అంటే అర్థం కాదు కదా, అందుకని దొండకాయలు అన్నాము. వీటిని బుడంకాయలు అని అంటారు. ఇవి ఎక్కువగా మినప, శనగ, తర్వాత మినుములు అవి వేస్తారు కాబట్టి ఆ తోటల్లో మనకు వ్యవసాయం ఉంది కాబట్టి ఆ తోటల్లో ఇవి వేసుకుంటాము. ఇవి వేసుకున్న తర్వాత వీటిని తీసుకొని వచ్చి అక్కడి నుంచి కోసుకొచ్చిన తర్వాత వీటిని తీసి ఇలా ఒక్కొక్క కాయని ముందు 2 ముక్కలుగా కోసి ఆ తర్వాత మళ్ళీ 4 ముక్కలుగా ఇలా కోస్తారన్నమాట. కోసేసి వీటిని ఏం చేస్తారంటే అలా 2 రోజులు మజ్జిగ పోసి ఉప్పేసి మజ్జిగలో నానబెట్టేస్తారు. నానబెట్టి బాగా నానిన తర్వాత ఈ విధంగా వీటిని 2 రోజుల వరకు వాటిని అలా ఊరబెడతారు. మన మామూలుగా మిరపకాయలు ఊరబెట్టుకున్నట్టుగా ఊరబెట్టుకుంటారు. ఇవి బాగా ఊరిన తర్వాత ఇలా పల్చగా నరిపి ఎండలో ఎంతవరకు ఎండబెడతారంటే ఆ ముక్క ఇరిగినంత వరకు ఎండబెడతారన్నమాట. అప్పుడు ఇంక తీసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా కూర వండుకొని స్నాక్స్ లాగా వడియాలు అప్పడాలు వేయించుకొని తినొచ్చు. అవైతే మనం మామూలుగా సరదాగా తింటాము. ఇవి చాలా వ్యాధులకు కూడా పనికొస్తాయని అక్క చెప్తుంది. షుగర్ కానీ, బీపీ కానీ, అల్సరు ఇలాంటి వాటన్నిటికి కూడా. ఎందుకంటే దీంట్లో కొంచెం చేదు ఉంటుంది. అందుకోసమని ఊర్లలో ఎవరైనా కానీ ఈ సీజన్లో ఇలా కాయలు కోసుకొని పెట్టుకుంటుంటారు అన్నమాట. ఇదిగో చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక ఆమె వాళ్ళ కూతురు మీద పడేసేసింది వంట చేసేదానికి, ఒక ఆమె మా అన్న మీద పడేసింది. అక్క వదిన ఇద్దరు వచ్చి కూర్చొని హ్యాపీగా నిర్మలమ్మ ఇంట్లో కూర్చొని ఎలక్కాయలు తింటున్నారు. ఇదిగో తెలుసా మీకు, ఎలక్కాయలు అంటే ఇలా ఉంటాయి. అది కూడా మళ్ళీ ఏం ఒక్కరో లేకుండా శుభ్రంగా ఇలా తినేసేసి ఇది కానీ యాక్షన్ చేస్తుంది చేసినట్టు.
ఇలా మిరపకాయలు పోసుకొని హ్యాపీగా ఒలుసుకుంటున్నారు ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఒలుసుకొని వీటిని వేయించేస్తారు. వేయించి ఇప్పుడు మనం చేసిన పొడిలో వేస్తారన్నమాట. ఇందులో ఇంకా కొన్ని మసాలాలు వేస్తారు, అవి కూడా మళ్ళీ చూపిస్తాం. బాండెట్లో కొంచెం నూనె వేసి నూనెలే ఒత్తిదే నూనె వద్దు, మిరపకాయలు బాగా వేయించాలి. అలా మిరపకాయలు వేగిన తర్వాత ఇంకేం వేస్తారు సార్? ధనియాలు, అయ్యేంటవి ఎల్లుల్లిపాయలు, ఇవన్నీ పోసి వేయిస్తారా మళ్ళీ? అంటే మిరపకాయల్లో ధనియాలు జీలకర్ర పల్లి మనం పుట్నాలు అంటాం కదా, ఆ పొడి ఇవాళ మా అక్క చేస్తుంది. నిర్మల వస్తుంది బెంగళూరు నుంచి, అందుకోసం అని చేస్తుంది. ముందు దానికి పుట్నాలు తీసుకుంటారు. ఆ పుట్నాలన్నిటినీ మంచిగా రాళ్ళు లేకుండా అలాగా చాటతోటి చెరుగుతూ ఏరుకుంటారు. మనమైతే సిటీలో ప్లేట్లో పొడుచుకొని 4 పెళ్ళలు ఏరేస్తాం, కానీ వీళ్ళు అలా కాదు. ఒక్కొక్క ముక్క తీసుకొనేసేసి వాటన్నిటిని నీట్గా చేసి పక్కన పెట్టుకుంటారు అన్నమాట. ఇట్లా శుభ్రం చేసుకున్న పప్పుల్ని దంచిన తర్వాత ఇలా జల్లెట్లోకి తీసుకొని వాటిని మెల్లగా జల్లించేస్తారు. జల్లించిన దాన్ని మళ్ళీ వచ్చిన పప్పుల్ని మళ్ళీ పోసుకుంటూ ఆ విధంగా చూడండి. ఇట్లా మనమైతే మిక్సీలో వేసేసి ఒకసారి తిప్పేసి పెట్టేసుకుంటాం, కానీ ఇక్కడ అలా కాకుండా 2-3 సార్లుగా అలా దంచుతూ ఆ పొడిని జల్లించుకుంటూ మళ్ళీ వచ్చిన పప్పులను తీసుకొని పక్కన పెట్టుకుంటూ మళ్ళీ దంచుతారన్నమాట. అవును, మిక్సీ అయితే ఒకసారే కదా తిప్పేస్తారు, ఇన్నిసార్లు తీయడము. రోటితో దంచుకున్న దానివల్ల రుచి బాగుంటుంది మిక్సీలో. ఒకసారి చిన్న రోట్లైనా దంచుకోండి మీరు టౌన్లో ఉండేవాళ్ళు, అది ఎంతో. ఇప్పుడుള്ള ఈ వచ్చేసిళ్ళ చిన్న రోకళ్ళు వాటితో రోట్లో దంచుకుంటే దాని టేస్టే అలా. మిరపకాయలు వేయించుకొని వాటిని ఇలా రోట్లో పోసి దంచుతారు. కొంచెం రోట్లో దంచిన తర్వాత కొద్దిగా పొడి అవుతుంది. ఆ పొడిని తీసి ఇందులోనే జీలకర్ర ఉంది, ధనియాలు ఉన్నాయి, అవి కూడా మిరపకాయలతో కలిపి దంచుతారు. పోయి బాగుండు తెల్లగట్లేదు ఈ బాగు తెల్లగట్లేదు. పాటలు పాడుకుంటారు. తెల్లగడ్డలు వేసేసి దంచుతారు ముందు. పచ్చడి కూడా నేనే చెప్పింది. ఇలా మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అన్నీ మెత్తగా దంచిన తర్వాత శనగల పొడి అందులో పోస్తారు. అది శనగల పొడి. అక్క ఉప్పు వేసేసినావు కదా. సామూహికంగా పొడి తయారు చేస్తున్నారు. ఇదిగో మా సిస్టర్స్ ఇద్దరు ఆకుకూరలు వండుకుంటా ఇలా అరుచుకుంటూ మాట్లాడుతున్నారు అన్నమాట. సైలెంట్గా ఉండకుండా అలా అరుచుకుంటూ ఆకుకూరలు వలుస్తున్నారు. చేస్తున్నారు. నిర్మలాకి అత్త అవుతుంది ఆమె. ఒకే ఒక్క టమోటా, ఎందుకంటే అది మన తోటలో పండిన టమోటా కాబట్టి చాలా గట్టిగా ఉంది, చాలా ఎక్కువగా కూడా గుజ్జు వస్తుంది అన్నమాట. అది ఒక్క టమోటా
ఒక్క అరటికాయ, ఒక్క మామిడికాయ, ఒక్క ఉల్లిపాయ కూర చేస్తున్నారు. ఎలా చేస్తారో చూద్దాం మనం. అదే ఒక్క టమాటా, ఒక్క అరటికాయ, ఒక్క మామిడికాయ, ఒక్క ఉల్లిపాయ, అన్నీ ఒకటొకటే అన్నమాట. ఇట్లా మనం మామూలుగా జనరల్గా చికెన్ మ్యారినేషన్ చేసినట్టుగా వీళ్ళన్నీ మ్యారినేషన్ చేసేసి అందులో కొంచెం ధనియాల పొడి కూడా కలిపేసి నూనె వేసేసి మంచిగా సన్న సెగ మీద సిమ్లో పెట్టి ఉడకబెట్టినట్టుగా మెల్లగా ఉడకబెట్టిస్తారు. రిఫైన్డ్ ఆయిల్ అయితే మనకి ఈ కలర్లో ఉండదు, శనగ నూనె కదా, అందుకని అట్లా. అంటే వీళ్ళు పప్పులు కొనుక్కొని గానుగ వేయించుకొని న్యాచురల్గా వాడతారన్నమాట. కొంచెం కాస్ట్లీ కూడా పడుతుంది, 240, 250 అలా పడుతుంటుంది కేజీ. అయినా కానీ అదే వాడతారు. మినపప్పులు కూడా మినువులు కూడా పండుతాయి కాబట్టి పప్పులు అవన్నీ ఇంట్లోనే దంపించుకొని పెట్టుకుంటారు. ఈవెన్ చింతపండు కానీ అవన్నీ కూడా చెట్లకు కోసుకొని న్యాచురల్గా పెట్టుకొని ఉంటారు. పులుసు ఉండడం లేదుకా, అంగట్లో ముద్దురుగాయలు కోసేస్తారు, కోసి ఇప్పుడు మామిడికాయలు పెడుతున్నారు చూడరు, అది పెట్టేస్తారు. అప్పుడు మెత్తగా వచ్చేస్తాయి, తీసేస్తారు. దాంట్లో పులుసు ఎక్కదు అప్పటికే. అందువల్ల ఇప్పుడు మనం కట్టి పండుగని తీసుకొని పండిపాది బాగా. అవును, కూర కొంచెం చాలా కొంచెం నీళ్ళు వేసిస్తే మనకు అరటికాయ మామిడికాయ కూర రెసిపీ రెడీ. ఉడకనిచ్చేసి కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం ఉడకనిచ్చి ముందు కలిపెడమనాలా, తర్వాత సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసి ఆ కొంచెం నీళ్ళు కూడా లేకుండా చక్కగా ఎగిరిపోయి మనకి ఎగురు కూరలాగా అయిపోతుంది అన్నమాట. రెడీ. సరే అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాపీగా వేడివేడి అన్నం పెట్టుకొని తినేయచ్చు. నేను కూడా ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తినబోతున్నాను.